హరి ఓం. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి పాపాగ్ని మఠం బాధ్యతలు వంశపార్యపరంగా వచ్చాయి. వారు మహాజ్ఞాని, అన్ని విద్యలయందు ఆరితేరి మహానుభావుడు. ఇహలోక వ్యామోహాలకు దూరంగా వైరాగ్య చింతనతో నిరంతరం భగవద్ధ్యానంతో కాలం గడపసాగారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అయితే ఒకవైపు తల్లి వాత్సల్యం ప్రేమలు, మరొక వైపు మఠ బాధ్యతలు ఆయన నిశ్చల ధ్యాన తర్పణకు తరచుగా అంతరాయాలు కలిగించసాగాయి. ఆ అంతరాయాలను తొలగించుకోవడానికి, ఆ తాపశ్రయముల నుండి తప్పించుకోవడానికి సర్వక్షేత్ర దర్శనము ఒకటే మార్గమని భావించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తల్లి వద్దకు వచ్చి ఆమెతో ఇలా వివరించి చెప్పారు. అమ్మా, జన్మలన్నిటిలో మానవ జన్మ మహోన్నతమైనది. ఇహపరాల సుఖములకు అతీతమైన జ్ఞాన వైరాగ్య కైవల్యములు మానవ జన్మ ద్వారానే సాధ్యం. ఇట్టి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ ధరించిన వారు సర్వ పుణ్యక్షేత్రములను దర్శించి ఆత్మ పరమాత్ముల పరమార్థాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇందు నిమిత్తం పుణ్యక్షేత్రములు దర్శించాలన్న సంకల్పం నాకు కలిగింది కనుక నీ ఆజ్ఞను కోరుకుంటున్నాను. తీర్థయాత్రలకు నన్ను అనుమతించి ఆశీర్వదించు అని అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దైవాంత సంభూతుడన్నటువంటి సత్యాన్ని తెలిసి కూడా వీరపాపమాంబ సంసిద్ధమైన పుత్రవాత్సల్యంతో దుఃఖితురాలవుతూ, నాయనా వీరబ్రహ్మేంద్ర స్వామి, మీ తండ్రి గారు జీవైక్య సిద్ధి పొందిన ఆ దుఃఖాన్ని దిగముంగుకొని నిన్ను చూసుకుంటూ కాలాన్ని గడుపుతున్న దానిని, నిన్ను చూడకుండా ఒక్క క్షణమైనా నేను ఉండగలనా? తండ్రి, నీవు లేనప్పుడు ఈ మఠము, ఈ సిరి సంపదలు నాకెందుకు నాయనా? సర్వజ్ఞానినైనా నీకు తెలియని శాస్త్రము లేదు. తల్లిదండ్రులను కడతేర్చిన తర్వాతే పిల్లలు తమ ఇష్టానుసారం ప్రవర్తించటం లోకాచారం. ఈ లోకంలో పండితులే కాక పామరులు, జ్ఞానశూనులైన మూర్ఖులు సైతం గురువు దైవములను భావించి పూజిస్తారు. సర్వశాస్త్రములు నేర్చిన నీకు ఈ విషయం తెలియదా? తల్లిని వదిలి దేశయాటనకు పోవటం నీకు ధర్మమా అని ప్రశ్నించింది వారి పెంపుడు తల్లి అయినటువంటి వీరపాపమాంబ. ఆమె మాటలకు ఏమాత్రము చెల్లించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి తగు సమాధానం చెప్పబోయాడు. అంతలోనే వీరపాపమాంబ మళ్ళీ తన గోడు వెల్లవించుకుంటూ, నాయనా, మన వంశాచారం ప్రకారం నీకు వివాహం చేసి నీ కడుపున ఒక కాయి కాస్తే మనకి వంశాంకురం కలుగుతుందని ఎంతో ఆశపడుతున్నాను. అలాంటి నా ఆశలన్నీ అడియాసలు చేసి నన్ను ఒంటరిని చేసి నీవు దేశాటనకు వెళ్ళటం న్యాయమా? తండ్రి, నేను నీ కన్న తల్లిని కాను కనుక, పెంపుడు తల్లిని కనుక నీవిట్లు ప్రవర్తిస్తున్నావా? లోకములో బిడ్డలను దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులు ఎందరూ లేరు. వారంతా నీలాగే తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోతున్నారా? ఇలాంటి నీతి ఎక్కడైనా ఉన్నదా నాయనా? ఒక్క క్షణం నిదానంగా ఆలోచించు. మరి కొద్ది రోజుల్లో నిన్ను పాపాగ్ని మఠాధిపతులుగా చేసి నీవు ఆ సింహాసనం మీద కూర్చొని ఉండగా నా కల్లారా చూసి సంతోషించాలన్న ఆశతో జీవిస్తున్నాను. నా ఊహలన్నీ నట్టేట్ట ముంచి నీ దారి నీవు చూసుకుంటావా తండ్రి? నీవిలా దారి మార్చుకుంటే ఈ మఠానికి వచ్చే భక్తుల సంశయాలను ఎవరు తీరుస్తారు? మఠాధిపత్యాన్ని స్వీకరించి భక్తుల మర్యాద మన్నలను ఎవరు పొందుతారు? ఈ మఠానికి ఎవరు ధర్మకర్తలవుతారు నాయనా?
నీ వల్ల మన వంశం మఠం విశ్వబ్రాహ్మణ కులం ఉద్ధరించబడతాయని ఎన్నెన్నో కలలు కన్నానే. ఆ కలలన్నిటినీ కళ్ళలో చేసి తల్లిని త్యజించి నీ దారి నీవు చూసుకుంటావా తండ్రి అంటూ బోరున విలపించింది వీరపాపమాంబ. వీరపాపమాంబకు వైరాగ్య బోధ పిండోత్పత్తి క్రమమును ఈ విధంగా వివరించారు స్వామివారు. వీరపాపమాంబ ఆవేదనను ఆలకించినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మందహాసం చేసి, అమ్మా, వీరభోజాచార్యుల వారి ధర్మపత్ని, సర్వశాస్త్రముల సారాన్ని ఎరిగినటువంటి పుట్టి జ్ఞానివి నీవు. ఏమీ తెలియని అజ్ఞాని వలె ప్రాపంచిక సంబంధిక భ్రాంతులు వదలలేక నీవిట్లు దుఃఖించటం న్యాయమా తల్లి? ఇకనైనా ఈ మూఢత్వాన్ని విసర్జించు. కర్మబంధం యొక్క సత్యస్వరూపాన్ని గుర్తించు. ఆ పురాకృత కర్మబంధాన్ని అనుసరించి ప్రతి మనిషి ప్రస్తుత జన్మయందు, పూర్వజన్మయందు, పరమమునందు విచారణ చేస్తే కర్మబంధం చేతనే తల్లి, తండ్రి, పుత్రుడు, పుత్రిక, భార్య, భర్తలు ఎందరో కలరు కదా. ప్రతి జన్మమునందు ఈ కర్మబంధములు తప్పవు. జన్మముతోటి ఆ బంధములు నశించిపోతాయి. ఇట్టి బంధములు వీటికి కారణమైనటువంటి దేహాలు నీటిపై తెలియాడేటువంటి నీటి బుడగలు లాంటివి. అవి పుట్టిన క్షణములోనే మాయమైపోతాయి. దేహాలు, బంధుత్వాలు, బంధాలు కూడా భూద్భుతములు వంటివే. అవి మాయచే పుట్టి అజ్ఞానులైనటువంటి మనసులలో శరీరం నిత్యమని, సంసారము శాశ్వతమని భ్రాంతి కలిగించి మాయలో ముంచి పండితులను సైతం పామరులు మాదిరిగా దుఃఖింపజేస్తాయి. కానీ తల్లి, మాయచే కప్పబడినటువంటి మానవుల శరీర సంబంధమైనటువంటి భార్యాపుత్రులు తన కళ్ళ ముందే మరణిస్తున్నా, ఆ భార్యాబిడ్డల సమక్షంలో తానే మరణిస్తున్నా అహంకార మమకారములను వీడలేక, అరిషడ్వర్గాలను జయించలేక, మోహము చేత తమకు ఎలాంటి గతి పడుతున్నదో, నన్ను మోహము చే ఎలాంటి గతి పడుతుందో నన్న విచక్షణ లేక ఈశనాత్రయములను సంసార సముద్రములో మునిగి స్త్రీ అనే కామము చెరలలో చిక్కి భార్య బిడ్డలను మమకారాన్ని పెంచుకుని వారి కోసం అనేక కష్టములు అనుభవించి చివరికి వారి వల్ల ఈశనాత్రమైనటువంటి సుఖ సంతోషములను పొందలేక జీవితమంతా దుఃఖ భజనలతో గడిపి చివరికి ఈ దేహము నశించే సమయములో యమునుచే బాధలు అనుభవించి నరకములో కొంతకాలం బాధలు పడి మరలా పాపాత్ములై పుడుతూ గిడుతూ జన్మలలో అనేక బాధలు పడుతూ ఉన్నారు. కర్మబంధాన్ని వదిలించుకోవడానికి బదులు పెంచుకుంటున్నారు. కైవల్యాన్ని పొందటానికి బదులుగా కర్మ సంబంధ జన్మలెత్తి జనన మరణ చక్రములో చిక్కుకొని జీవులెందరో విలవిలలాడుతూ ఉన్నారు. తల్లి, నేను చెప్పే హితోత్తులను శ్రద్ధగా విను. ఈ దేహాన్ని నమ్మకు. ఇది అశాశ్వతము, అత్యంత జుగుచ్ఛాకరమైనటువంటి ఏకమైనటువంటి ఈ దేహములో ఉన్నటువంటి పరమాత్ముని తెలుసుకో. భూద్భుతము వంటి దేహము నెత్తురు, మాంసము, పేగులు, చర్మము, మలము, మూత్రములతో కూడినట్టుది. ఇట్టి ఏకకరమైనటువంటి దేహాన్ని గుర్తించలేక పై చర్మముల మెరుగులు చూసి జనులు సంసారమనే సాగరములో మునిగి పోతూ ఉన్నారు. కానీ సత్యాన్ని శోధిస్తే మనముత్రాది జహుస్సాలతో కూడి ఉన్నటువంటి ఈ దేహము
నశించక తప్పదని గ్రహిస్తే తల్లి ఎవరు, తండ్రి ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, కొడుకెవరు, కూతురెవరు, ఎవరికి ఎవరు, నీకెవరు, నాకెవరు, నీకు నాకు సంబంధం ఏమిటి, ఆలోచించు తల్లి అని, ఆలోచించు, సత్యాన్ని గ్రహించు అని తన పెంపుడు తల్లి అయినటువంటి వీరపాపమాంబకు జ్ఞానబోధను గావించారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అంతవరకు తన కుమారుడు అన్న భ్రాంతిలో మునిగి అలమటిస్తున్నటువంటి వీరపాపమాంబకి అజ్ఞాన పొరలు తొలగిపోయాయి. ఆమె స్వతహాగా జ్ఞాని అవ్వటం చేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన మాటలు బదులు పలకలేక ఎట్లో నోరు పెగిల్చుకుని, తండ్రి, ఈ దేహముపై, దేహ సంబంధములపై నాకున్నటువంటి భ్రాంతిని తొలగించావు. ఈ జన్మము ఎంతటి జుగుచ్ఛాకరమైనదో బోధించావు నాయనా. జన్మ జన్మములకు కారణమైనటువంటి కర్మబంధములకు మూలమైన ఈ ప్రపంచము పుట్టుటకు, మూలమైన ఈ దేహము పుట్టుటకు కారణమైనటువంటి పిండోత్పత్తి గురించి మునిపే కొంత నేను ఎరిగి ఉన్నాను. ఆ విధానాన్ని విశదంగా బోధించమని వేడుకుంది వీరపాపం.